నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఆల్వేస్ ఎ గుడ్ బుక్. ఎ గుడ్ బుక్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ఫ్రెండ్. సో గుడ్ కంపానియన్ ఆల్సో. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా దగ్గర నా ట్యాబ్ ఉంటుంది, దాంట్లో దాదాపు 3600 పుస్తకాలు ఉన్నాయి. సో ప్రయాణంలో హాయిగా చదువుకుంటుంటాను. మంచి టైం పాస్. జర్నీ చేసిన అలసట తెలీదు, ఎంతో తెలుసుకునే విషయాలు, తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషనేనమ్మా, ఇదంతా ఇన్ఫర్మేషనే. ఎప్పుడు నాలెడ్జ్గా మారుద్దంటే ఇన్ఫర్మేషన్ని నువ్వు అప్లై చేసినప్పుడు నాలెడ్జ్గా మారుద్ది. సో మన 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 ఇండియన్స్కి సంబంధించినంత వరకు అసలు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది యు కాంట్ ఈవెన్ ఇమాజిన్. అయితే అవన్నీ ఆనాటి గ్రంథాల్లో ఉన్నాయి, ఇది సంస్కృత గ్రంథాల్లో ఉన్నాయి. మన బడ్డుబడుద్దాయిలకి సంస్కృతం పొట్టబడిస్తే సంస్కృతం రాదు. జర్మనీ వాళ్ళు సంస్కృతం కాలేజీలు పెట్టి సంస్కృతం నేర్పిస్తున్నారు. అమెరికాలో సంస్కృతం కాలేజీస్ ఉన్నాయి, వేద రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. జర్మనీ వాడు మొట్టమొదటి బాంబుని కనుక్కున్నది మన వేదాస్ నుంచి. మనకు ఒక్క విషయం అమ్మా, ఒక చిన్న విషయం చెప్తాను నేనమ్మా. అమెరికా మన వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడుతుంటారు, ఏది గోమూత్రం తాగేవాళ్ళు అని. అదేదో చాలా అసహ్యమైన విషయం. గోమూత్రం మీద అమెరికా 6 పేటెంట్లు చేసింది. ఏది భారతీయ గోమూత్రం మీద. బాస్ ఇండికాస్ అంటారు దాన్ని, బాస్ ఇండికా. మన వాళ్ళు 3 పేటెంట్లు చేశారు. ఇది నాగపూర్ రీసెర్చ్ సెంటర్ ఉంది, 3 పేటెంట్లు చేశారు గోమూత్రం మీద. అండ్ జర్మనీ భారతీయ విశేషాల మీద, భారతీయ అంటే వస్తువుల మీద, అంటే అనేక పుస్తకాల్లో కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుల మీద ఎన్ని పేటెంట్లు చేసింది తెలుసా? 3600 పేటెంట్లు చేసింది. అట్లనే ఇంగ్లాండ్ 6000 పేటెంట్లు చేసింది. అమెరికా 7400 పేటెంట్లు చేసింది. ఎటు చూసినా మనకన్నా వాళ్ళే ఎక్కువగా మన వస్తువుల మీద. ఇప్పుడు వేప, మొన్న ఈ మధ్యనే పసుపు మీద ఇది వస్తే దాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. వేప, ఇట్లా కానుగా, ఇట్లాంటి వస్తువుల మీద 7400 పేటెంట్లు. మరి ఏమీ లేదు, సైన్స్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే మన వస్తువుల మీద వాళ్ళు ఎందుకు పేటెంట్లు చేస్తారమ్మా? నిజమే సార్, ఆలోచించాల్సిన విషయమే. ఆలోచించాల్సిన విషయం కాదు, రీసెర్చ్ చేయాల్సిన విషయం. చెయ్యాలా? అవును అవును. ఎన్ని అటువంటి విశేషాలు ఎన్ని ఉన్నాయి తెలుసా మన దీంట్లో. మనం వాటి గురించి పట్టించుకో. మనం పైగా ఎవరైనా ఏదైనా ఉంది అని చెప్తే వాడి మీద ఇంత బురద చల్లుతూ పోతాం. ఇది తప్పకుండా చేస్తాడు. చాతైంది అదే కదా, దాంట్లో ముందుంటారు. చాతైంది అదే కదా. అంతే. ఎందుకమ్మా నీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. బ్రహ్మగుప్తుడు తెలుసు కదా, ఇది మన మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్, మ్యాథమెటిషియన్. ఆయన భూమి సర్కంబరెన్స్ని 5000 యోజనాలుగా చెప్పాడు. భూమి సర్కంబరెన్స్ని 5000 యోజనాలుగా చెప్పాడు. యోజనము అంటే 2 లెక్కలు ఉన్నాయి, 12 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు ఒక దాన్ని యోజనం అంటారు, 12 కిలోమీటర్లు ఒకదాన్ని 11.8 కిలోమీటర్ల ఒక యోజనం అంటారు. 8 కిలోమీటర్ల యోజనాన్ని గురించి ఈయన బ్రహ్మగుప్తుడు మాట్లాడాడు. సో 8 ఇంటూ 5000 ఎంత? లెక్కలో 40,000. భూమి సర్కంబరెన్స్ 40,000 కిలోమీటర్లు. ఓకే, బ్రహ్మగుప్తుడు. ఇప్పుడు మన ప్రజెంట్ సైంటిస్టులు మన వాళ్ళు కనుక్కున్నది ఎంత అని అంటే 40,075 కిలోమీటర్లు.
ఎంత తేడా అమ్మా. 75 కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రహ్మగుప్తుడు 40,000 కిలోమీటర్లు అని చెప్తే ఇప్పుడు మన వాళ్ళు 40,075 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఎంత అక్యురేట్ ఉన్నదో చూడు. చాలా ఇట్లా అసలు నువ్వు కొన్ని విషయాలు వెళ్తూ ఉంటే, లోపలికి వెళితే నీకు అసలు మనసాగదు. బాబోయ్, ఇన్నిన్ని విషయాలు ఉన్నాయా. మన వాళ్ళంతా ఏదో ఇప్పుడు మేము కొత్తగా కనిపెట్టేస్తున్నామని చెప్పి క్రెడిట్స్ దొబ్బుతున్నారే తప్ప ఏది కనిపెట్టేది సార్ అసలు ఇక్కడ. మీకు సూర్య సిద్ధాంతంలో భూమి డయామీటర్ వచ్చి 12,874 కిలోమీటర్లు అని చెప్పి మన వాళ్ళు చెప్పారు, ఆనాటి వాళ్ళు. ఓకే, మోడర్న్ సైంటిస్టులు బాగా గుర్తుపెట్టుకోమ్మా, ఆనాటి సైంటిస్టులు చెప్పింది 12,874. ఓకే, 12,874. ఈనాటి సైంటిస్టులు చెప్పింది 12,742. పెద్ద డిఫరెన్స్ ఏముంది సార్? డయామీటర్, ఇది భూమి యొక్క డయామీటర్. మరి ఆనాడు ఉన్నది సైన్స్ కాదా? అదే నిజమైన సైన్స్ సార్. అండ్ ఆ రోజు వీటిలన్నిటినీ గ్రహస్థితుల్ని గ్రహగతుల్ని కనుక్కోవడానికి అనేక పరికరాలు ఉండేవి, మనకి అబ్జర్వేటరీస్ ఉండేవి. ఈ రోజు కూడా మనకు అవి కనిపిస్తున్నాయి, తెలుసా మీకు? దాన్ని జంతర్ మంతర్ అంటారు. పేరు సరదాగా ఉంది కదా. ఢిల్లీలో ఉంది జంతర్ మంతరు, జైపూర్లో ఉంది జంతర్ మంతరు, కాశీలో ఉంది వారణాసి, అండ్ మధుర, ఉజ్జయిని, వీటిలన్నిట్లో ఉన్నాయి అబ్జర్వేటరీస్. మీరు అక్కడ పోతే కొన్ని కట్టడాలు, చిన్న చిన్న కట్టడాలు ఉంటాయి. ఆ కట్టడాల్లో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన సమయము ఇవన్నీ కూడా ఆ అబ్జర్వేటరీస్ చెప్తాయి. ఓకే, అప్పట్లో మనం మాట్లాడుకునేంత వరకు ఒకప్పటి కాలం కన్నా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఆలోచన పరిజ్ఞానం. ఒక విషయం మాత్రం నిజం, అన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయని చెప్పను నేను. లేని కూడా ఉన్నాయా సార్? ఉంటాయి. ఎందుకు ఉండవమ్మా? ఇప్పుడు అన్నీ మనకు తెలుసు అనుకోవడము తప్పే, అయితే ఏమీ తెలియదు అనుకోవడము తప్పే. అన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయని అనుకోకూడదు, అయితే ఏమీ లేవని కూడా అనుకోకూడదు. మన దాంట్లో ఉన్నాయి, మనం అధ్యయనం చేయాలా, తెలుసుకోవాలా. అమ్మాయి సరే, నువ్వు అమెరికాకి నువ్వు ఎప్పుడైనా ఏదైనా విదేశాలకు వెళ్ళావా? లేదు కదా, వెళ్ళు. నువ్వు ఏ దేశానికి వెళ్ళినా వారాలు 7. ఏం వారాలు మన తెలుగులో చెప్పు? సోమవారం, మంగళవారం, బుధవారం. మొదలు పెట్టేది ఆదివారంతో మొదలు పెట్టాలి. ఓకే సార్. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. వెరీ గుడ్. ఆదివారం అంటే ఆది అనేది సూర్యుడికి మరో పేరు. ఓకే, హిందీలో రవివార్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? సన్ డే. రవివార్. సోమవారం హిందీలో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? పోనీ చెప్పు. మూన్ డే. సో 7 వారాలు మన దగ్గర నుంచి తీసుకెళ్ళినవి. ప్రపంచం మొత్తం ఈ 7 వారాలనే వాడుతుంది. మూలం ఇక్కడే ఉంది, మూలాన్ని పట్టుకొని అంతా జరుగుతోంది, అంతే కదా సార్? అవునమ్మా, నీకు నేనేమి లేనిది చెప్పలా. అవును సార్, తెలిసిపోతుంది కదా. కానీ తెలిసితే ఇది మందని తెలీదు, అది ఆ లాజిక్ మిస్ అయ్యాం. తెలిసిన విషయమే. ఏది రోజు మనం ఈరోజు ఏం వారం అని అనుకుంటుంటాం, కానీ ఈ వారాల్ని నిర్ధారించింది వాడుకలోకి తీసుకొచ్చింది మన భారతీయులు. ఇంత చిన్న చిన్న వాటిని కూడా మిస్ అవుతున్నాము అని అంటే అసలు జీరో నాలెడ్జ్ సార్. మనం మర్చిపోయాం అసలు. దీన్ని విస్మృతి అంటారు. అంటే తనను తాను మర్చిపోవడం. ఒక కథ చెప్తుంటారు. ఒక సింహం పిల్ల పోయి ఒక నక్కల గుంపులో చేరింది. నక్కలాగే ఓళ్ళేయడం,
నక్కలాగే అరవడం, నక్కలాగే ప్రవర్తించడం చేస్తుంది. ఓకే. ఒకరోజు సింహాల గుంపు ఒకటి ఆ నక్కల గుంపుని తరిమింది. తరిమితే దాంట్లో దానికి వీటికి సింహం పిల్ల దొరికింది. ఓకే. ఆ సింహం పిల్లని తీసుకొని వచ్చి, ఒరే నువ్వు సింహానివే అంటే, నేను నక్కనే అంటది అది. అంటే స్వతహాగా దీని స్వభావం ఉండదా సార్? పెరిగే వాతావరణాన్ని బట్టే ఉంటుందా? అదే కదా, స్వతహాగా స్వభావాలు ఉంటాయి, అది మర్చిపోయింది అది. ఓకే. ఎప్పుడైతే నువ్వు సింహానివే అని చెప్పి దానికి గుర్తు చేశారో అప్పుడు గాండ్రించడం మొదలుపెట్టింది అది. సింహనాదం చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒరే బాబు మీరు సింహాలరా, మీకింత నాలెడ్జ్ ఉందిరా అంటే కూడా మేము నక్కలమే. మూర్ఖత్వం, విస్మృతి. మూర్ఖత్వం కూడా కాదు అది, విస్మృతి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నువ్వు అసలు నీకేం లేదు, నీ దేశంలో నీకంతా అంటే మొత్తం ఫారినర్స్ ఇచ్చిందేను. ఇప్పుడు ఫారినర్స్ అమ్మా నీకు ఇవన్నీ రిజిస్టర్ చేసేటప్పుడు, ఏది ఈ ఇన్వెన్షన్స్ అన్నీ రిజిస్టర్ చేసేటప్పుడు నీ దేశం ఏ పరిస్థితుల్లో ఉండింది? బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి దాస్యంలో ఉండింది. మరి దాస్యంలో ఉన్నప్పుడు నీ ఇన్వెన్షన్ని వాడు ఎట్లా గుర్తిస్తాడు? అసలు గుర్తు నీ ఇన్వెన్షన్నే వాడి పేర్లతో రాసుకున్నారు. అట్లా చాలా జరిగినాయి. మార్పులు. రేడియోను కనుక్కున్నది మార్కోని, కానీ దాన్ని ఫస్ట్ రిజిస్టర్ చేసింది చంద్రబోస్. చెట్లకు ప్రాణం ఉందని కనుక్కున్నవాడు ఆయనే కదా. చెట్లకు ప్రాణం ఉందని చాలా వేల సంవత్సరాల క్రితమే మనకు వృక్షశాస్త్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మనం మళ్ళా ఒక్కసారి మన పూర్వ స్మృతి అంటే మనం సింహాలం అని గుర్తించుకోగలిగితే చాలు. నీ జాతి గౌరవం నీది కాదా అమ్మా? నీ జాతి గౌరవాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు నిలబెట్టుకుంటారు? ఎవరికి వాళ్ళు స్వతహాగా గుర్తింపు తెచ్చుకోవడానికే తపన పడుతున్నారే తప్ప అలా ఎవరు ఆలోచిస్తున్నారు సార్? ఎట్లా వస్తుందమ్మా గుర్తింపు? నిన్నెట్ట గుర్తిస్తారు? నీ పర్సనల్గా నిన్నెట్ట గుర్తిస్తారు? ఇండివిజువల్గా నిన్ను గుర్తించరు ప్రపంచం. నువ్వు ఫలానా జాతికి సంబంధించినటువంటి. ఈరోజు ప్రపంచంలో యోగా ప్రపంచవ్యాప్తంగా ఒక దేనికి వచ్చింది. మరి నీ భారతదేశానికి గుర్తింపా అది, లేకపోతే ఇండివిజువల్గా నేర్పించే నీకు గుర్తింపా? భారతదేశానికి. ఎప్పుడైనా భారతదేశం ద్వారా, భారతదేశ విద్య ద్వారా నీకు గుర్తింపు వచ్చింది అక్కడ. అమ్మ ఆమె గొప్ప యోగా టీచరు. దేశం ఇచ్చినటువంటి నాలెడ్జ్ యోగా ద్వారా నీకు గుర్తింపు వచ్చింది. అది అట్లా రావాలా. ఇండివిజువల్గా గుర్తింపు ఎంతసేపు నిలబడుద్దమ్మా? మన పూర్వీకులు కూడా అనేక గ్రంథాలకు తమ పేర్లు కూడా రాసుకోవాలా. ఎందుకంటారు సార్? వాళ్ళ పేరు ఇదంతా అవసరం లేదమ్మా. దే నాలెడ్జ్ అది మనం ఇవ్వాల్సింది, అది ఇస్తున్నాం. ఎనఫ్. నాకు పేరు స్వార్థం లేదు, మాకు తెలిసింది నలుగురికి పంచాలి అన్న ఆలోచన. అంతే. ఓకే సార్, ధ్యానం అన్నారు కాబట్టి ధ్యానం వల్ల ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ధ్యానం చేయడం చాలా మంచిది అని అయితే ఇప్పుడు ఒక అవగాహన ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ధ్యానం అనేసరికి కొంతమంది మాత్రమే చేయగలుగుతున్నారు, సామాన్యులు చేయలేకపోతున్నారు, చేయడానికి అసలు సిద్ధంగా సామాన్యం అసామాన్యం ఏముండదమ్మా, ఏముండదు. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవాలా, నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలా. ఫస్ట్ స్టెప్ అది. ఏది? నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలా. 10 నిమిషాలు కాదు, 1 నిమిషం కళ్ళు మూసుకొని కూర్చోవాలా. రైట్. కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. ఎవడైనా చేస్తాడు. 1 నిమిషం కళ్ళు మూసుకొని కూర్చోలేవా? కూర్చోవచ్చు, కానీ వస్తున్నా అక్కడికే వస్తున్నా. రెండవ స్టెప్, నేను ఏమీ ఆలోచించకుండా
ఉండాలా? ఉండగలవా? ఆ? సాధ్యపడదు సార్. సాధ్యపడుద్ది, హ్మ్. పడుద్ది. హ్మ్. అయితే ఇమీడియట్గా రావాలా అంటే రాదు. ఏమీ ఆలోచించకుండా ఉండాలా అనేది కూడా ఆలోచనే, హ్మ్. అంతే కదమ్మా? కరెక్టే సార్. ఆ? సో దాన్ని బోలెడు ఆలోచనలు అలల్లాగా వస్తూ ఉంటాయి. హ్మ్. రాని నువ్వు దాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉండు. హ్మ్. ఉండంగా 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 అది అలవాటు అవుద్ది. ఓకే. ఎప్పుడైతే నీకు అది అలవాటులోకి మారిందో, సామాన్యుడైనా చేయొచ్చు, అసామాన్యుడైనా చేయొచ్చు. అవును. 1 నిమిషానికి 2 నిమిషాలు అవుద్ది, 2 నిమిషాలది 4 నిమిషాలు అవుద్ది. హ్మ్. థాట్లెస్ స్టేజ్, హ్మ్. థాట్లెస్ స్టేజ్కి నువ్వు వెళ్ళగలిగితే దాన్ని సమాధి అంటారు. ఓకే. అండ్ నీకు ఒక చిన్న ఒక తమాషా అయిన విషయం చెప్తాను నేను. రాత్రి హాయిగా నిద్రపోయా, హ్మ్. మంచి నిద్ర. హ్మ్. నీకు నిద్రలో ఏం జరిగింది ఏమన్నా గుర్తుంటుందా? గుర్తుండదు సార్. అంటే ఏమైంది అక్కడ? నువ్వు లేవా? ఉన్నాము. ఉన్నావు కదా. హ్మ్. ఆ? కానీ నీకెందుకు తెలియడం లేదు అది? గాఢ నిద్రలో ఉన్నాము, ప్రశాంతంగా, అదే ఆలోచన లేని స్థితిలో. ఆ, హ్మ్. ఇప్పుడు కరెక్ట్ మాట మాట్లాడావు. ఏం చెప్పావు? ఆలోచన లేని స్థితిలో. ఆలోచన రహిత స్థితి. ఆ. ఆ స్థితిని నువ్వు నిద్రపోయేటప్పుడే కాకుండా హ్మ్. మామూలుగా ఉన్నప్పుడు కూడా, ధ్యానంలో నువ్వు కావాలనుకున్నప్పుడు ఆ స్థితిని నువ్వు పొందగలవు. ఓకే. అది హ్మ్. సరే. దీనివల్ల ఏంది ప్రయోజనం? హ్మ్. నీ రెండో ప్రశ్న కదా అది. ఏది? ధ్యానం చేయడం. ఏంటి ప్రయోజనం? హ్మ్. ఏంటి ప్రయోజనం అని అంటే, నువ్వు దేని మీదైనా కాన్సన్ట్రేషన్ చేయడానికి హ్మ్. మొదలు పెడితే 100% కాన్సన్ట్రేషన్ కుదురుద్ది. ఓకే. ఒకటి. రెండవది, హ్మ్. బాగా అలసిపోయావు, హ్మ్. బాగా అలసిపోయావు. నువ్వు ఆ థాట్లెస్ స్టేజ్కి ఒక్కసారి కానీ వెళ్ళగలిగితే నీ బాడీ మళ్ళీ ఫ్రీ అయిపోద్ది. హ్మ్. రాత్రి బాగా అలసిపోయి పడుకున్నావు, ఉదయానికి ఫ్రెష్ అవుతున్నావు. ఎట్లా అవుతున్నావు? హ్మ్. బికాస్ ఆఫ్ దట్ థాట్లెస్ స్టేజ్. హా. అర్థమైందా? అర్థమైంది సార్. ఆ థాట్లెస్ స్టేజ్లో నువ్వు ఎంతసేపు ఉంటే నీ బాడీలో అంత ఎనర్జీ డెవలప్ అవుద్ది. ఓకే. దిస్ ఈజ్ యోగా. ఆలోచనలను అదుపు చేసే శక్తి మనకు అలవాటు పడుతుంది కాబట్టి. నీకు ఎప్పుడైతే ఆలోచనల్ని అదుపు చేసే శక్తి ఏర్పడుద్దో, హ్మ్. నువ్వు ఏ ఆలోచనైనా కంట్రోల్ చేయొచ్చుగా. సో నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయొచ్చుగా. అవును సార్. నీ అడ్మినిస్ట్రేషన్లో ఎంత అద్భుతమైన ఫలితాలని తీసుకురాగలవు నువ్వు. చాలా అద్భుతంగా, ఆ? చాలా అద్భుతంగా సార్. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటారు. హ్మ్. అంటే నీ ఎమోషన్స్ని చాలా ఇంటలెక్చువల్ ఫ్రేమ్లో వాడుకోవడం. వాడుకోవచ్చు. కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. బ్యాలెన్సింగ్ ఉంటుంది. అవును సార్. దానికనే హ్మ్. యోగాలో మంచి కొటేషన్ ఉంది. యోగ కర్మసు కౌశలం అంటారు. హ్మ్. అంటే యోగా చేయడం వలన, హా. యోగంలో ధ్యానం కూడా ఒకటి. ఓకే. అష్టాంగ మార్గం అంటారు, 8 రకాల మార్గాలు. ఆ. ఈ యోగం చేయడం వల్ల, యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల హ్మ్. నువ్వు కర్మసు కౌశలం, నువ్వు చేసేటటువంటి పనిని చాలా కౌశలంగా చేయగలవు. కౌశలంగా అంటే ఎఫిషియెంట్గా చేయగలవు. ఓకే. యోగ కర్మసు కౌశలం. హ్మ్. నువ్వు ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటే హ్మ్. అదొక సముద్రం. హ్మ్. అంత నీ ప్రతి విషయంలో మన వాళ్ళు హయ్యెస్ట్ పీక్స్ని అటైన్ చేశారు. హ్మ్. అటు ఆధ్యాత్మికత అనే మాట ఫస్ట్ నువ్వు ఎత్తుకున్న మాట ఆధ్యాత్మికత. అవును. ఈ ఆధ్యాత్మికత అనే విషయంలో ఎన్ని రకాల పరిశోధనలు చేశారు చూడు. వైష్ణవం, శాక్తేయం, హ్మ్. గాణాపత్యం. అంటే నీకు వాటి పేర్లు కనిపిస్తున్నాయి, నాకు దాని ఫినామినాస్ కనిపిస్తున్నాయి. హ్మ్. విష్ణువు దేనికి ప్రతీక? హ్మ్. పోషకుడు. అవునా? జగత్ పోషకుడు ఆయన. అంటే పోషణ అనే శక్తిని నువ్వు హ్మ్. ఆరాధిస్తున్నావు. దాని ద్వారా నువ్వు మోక్ష సాధనకి వెళ్తున్నావు.
ఓకే. అండ్ శివ శం కరోతి ఇది శివ, అంటే నీకు మేలు చేసేటటువంటి వాడు శివుడు అని, మేలు కలిగించేవాడు. సరే ఎట్లా అనేది దానికి మళ్ళా చాలా పెద్ద. ఇప్పుడు శివుడు దేనికి ప్రతీక? డిస్ట్రక్షన్, అవునా? ఓకే. సో నువ్వు ఆ వైపు అంటే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ఓకే. ఇప్పుడు మనము ఈ సంసారంలోనే ఉండి అన్ని చేస్తున్నాం, అండ్ ఇంక్లూడింగ్ మన సాధన. దిస్ ఈజ్ ప్రవృత్తి మార్గ. ఓకే. నివృత్తి మార్గ అన్నీ వదిలేయి, పో హిమాలయాల్లో కూర్చో, లేకపోతే ఎక్కడో కూర్చో, సంసారాన్ని వదిలేయి, సమాజాన్ని వదిలేయి, స్వీయ మోక్షం కోసం ప్రయత్నం చేయి. సన్యాసి నివృత్తి మార్గం. సో నివృత్తి మార్గంలో వెళ్ళినా నీకు మోక్షమే, ప్రవృత్తి మార్గంలో వెళ్ళినా మోక్షమే. నువ్వు అనేక శక్తులు ఉన్నాయి ఇక నీకు. ఇప్పుడు మాతృశక్తి, అమ్మను ఆరాధిస్తున్నావు, తల్లిని. మాతృశక్తి ద్వారా నువ్వు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఓకే. సో ఒక్కొక్క ఫినామినా ఇది, ఒక్కొక్క ఫినామినా ద్వారా నువ్వు అనేక రకాలైనటువంటి మార్గాల్ని, ప్రతి మార్గంలో మన వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళ పీక్స్ని అటైన్ చేశారు. ఇది వాళ్ళు అనుకున్నటువంటి. ఇంకొక విషయం అమ్మా, నీకు ఇవన్నీ సబ్జెక్టులు, ఇవన్నీ తెలీదు నీకు, కానీ నువ్వు సాధన చేసావు, మోక్షాన్ని పొందావు. అర్థమైందా? అర్థమైంది. సో నీకు ఇవన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. లేదు. నీ గోల్, యువర్ గోల్ ఆల్రెడీ యూ హ్యావ్ రీచ్డ్ యువర్ గోల్, దట్స్ ఆల్. గోల్ని సెట్ చేసుకున్నాము, దానికి తగ్గ ప్రయత్నం చేశాము, సరిపోతుంది. అంతేనా? గోల్ని రీచ్ అయ్యావు అంతే. నీకు ఇదిగో నువ్వు వైష్ణవంలో ఇట్లా పన్నిద్దరాళ్వార్లు, అండ్ శైవంలో 62 మంది నాయనార్లు, సౌరంలో సిస్టమ్ ఇది, ఇవన్నీ నీకు తెలియాల్సిన పనిలే. సాధన చేసావు, మోక్షాన్ని పొందావు. ఓకే. ఎంత సులువైన పద్ధతులు. అన్ని మార్గాల ద్వారా మన వాళ్ళు ఆ మోక్ష సాధనకు మార్గాల్ని అన్వేషించారు. అందుకే ఇందాక నేను నీకు చెప్పింది ఏది, ధ్యానం కాదు, నదులు వక్రాలుగా కనిపించినా వెళ్ళే ప్రయాణం ఏ రకంగా ఉన్నా చేరే గమ్యం ఒకటే, చేరేది సముద్రానికే. సో మనం ఏ మార్గంలో పోతున్నాం అనే దానికంటే పోయే మార్గంలో ఎంత నిబద్ధతతో పోతున్నాం, ఎంత దీక్షతో పోతున్నాం, ఎంత సాధనతో పోతున్నాం, ఇది ముఖ్యం. ఓకే. ఇప్పుడు ప్రతిదాన్ని శంకిస్తూ పోతే నీకు ఏది రాదు. నేను విష్ణువుని ధ్యానిస్తున్నాను, విష్ణువు పలకలేదు, శివుడి దగ్గరికి పోదాం. శివుడు పలకలేదు, యేసు దగ్గరకు పోదాం. ఉన్నారు సార్ అలాగే. నేను అదే చెప్తున్నది, నేను వాళ్ళని చూసే చెప్తున్నా. అవును, తిట్టేసుకోవడం మళ్ళీ భగవంతుల్ని. సో అది కాదు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నువ్వు పేరేదైనా పెట్టుకో, అనంతమైనటువంటి శక్తికి నువ్వు ఏ పేరుని పెట్టగలవు, ఏ రూపాన్ని ఇవ్వగలవు, ఏ గుణాలని నువ్వు ఆపాదించగలవు. అనంతమైనటువంటి శక్తి అది. అది స్త్రీ శక్తి, పురుష శక్తి, నపుంసక శక్తి, దేన్ని చెప్పగలవు నువ్వు? ఏదని చెప్పగలవు? అవునా కాదా? అంతే సార్. సో దానికి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన రూపమే, నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని కొలు, కానీ నిబద్ధతతో కొలువు. అది ముఖ్యం. భక్త కన్నప్ప తెలుసు కదమ్మా? తెలుసు సార్. ఆయనకి ఏమి శాస్త్రాలు నేర్చుకున్నాడు ఆయన? ఏం లేదు సార్. కానీ శివుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మాడు. కల్మషం లేని మనసుతో ఆయన కళ్ళను అర్పించాడు. అవును సార్. మరి ప్రత్యక్షం అవుతాడు.
ప్రత్యక్షం అవుతాడంటే ఆయన ఉంటేనే కదా ప్రత్యక్షం అవుతాడు అనొచ్చు. ఆయన ఆ రూపంలోనే వచ్చాడా? నువ్వు ఏ రూపంలో పిలిస్తే, రూపమే లేనివాడు నీకు ఏ రూపంలో నువ్వు ధ్యానిస్తావో ఆ రూపంలో నీకు దర్శనం ఇస్తాడు. నమ్మకం, భావన. సో నీ నమ్మకం మీద, నీ భావన మీద, నీ నీ నువ్వు చేసేటటువంటి సాధన యొక్క తీవ్రత మీద ఆధారపడుద్ది. ఓకే అమ్మాయి, మన పురాణాల్లో మనం చదవడం లేదా, రాక్షసులు కూడా తపస్సు చేసి వరాలని సిద్ధింపజేసుకున్నారు. విన్నాం సార్. స్విచ్ వేస్తే లైట్ వెలుగుద్ది, అది రాక్షసుడు వేసినా వెలుగుద్ది, ఒక సాధు వేసినా వెలుగుద్ది. కరెక్ట్. కాబట్టి ప్రయత్నం చేయడం అనేది ముఖ్యం, లోపం లేకుండా చేయాల.